అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఒక్క మాట. ఈ కథ రాసిన వారు గోగినేని హిమబిందు గారు. ఇక కథ విందామా. ఈ రోజుతో షాపింగ్ పూర్తి చేసి రేపు తీరుబడిగా వద్దామనుకుంటే నీరజతో సమస్య ఏదో వచ్చిందంటూ ఇప్పుడే రమ్మన్నావు. సంగతేమిటి పిన్ని? ఎవరినైనా ప్రేమించానని అంటుందా? ఆ సంబంధం నీకు ఇష్టం లేదా? వచ్చి రాగానే పార్వతమ్మ మీద ప్రశ్నల వర్షం కురిపించేసి సోఫాలో కూర్చుంది సరళ. సరళ పార్వతమ్మ వాళ్ళకి దూరపు బంధువు. పార్వతమ్మ కూతురు నీరజ కంటే సరళ 3 ఏళ్ళు పెద్ద. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన సరళ సెలవు మీద వారం రోజుల క్రితం ఇండియా వచ్చింది. పార్వతమ్మ అక్కడే కూర్చుని ఉన్న నీరజ వైపు నిష్ఠూరంగా చూసి, నీ చెల్లెలు ప్రేమంతా అమెరికా మీదే, ఆ పిచ్చితో ఇక్కడ వచ్చిన మంచి సంబంధాన్ని కాదంటోంది అంది నిట్టూరుస్తూ. అలా చెబితే నాకెలా అర్థమవుతుంది పిన్ని? వివరంగా చెప్పు అడిగింది సరళ. ఎదురుగానే ఉందిగా, నీ చెల్లెల్నే అడుగు అని పార్వతమ్మ అంటుంటే నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి, అర్జెంటుగా రమ్మని పిలిచిందానివి నువ్వే చెప్పొచ్చుగా అంది కొంచెం కోపంగా. సరళ చిన్నగా నవ్వింది. బాగుంది, మీరిద్దరూ వాదలాడుకుంటూ నన్ను సస్పెన్స్లో పెడుతున్నారు. ముందు నువ్వు చెప్పు పిన్ని, సంగతేమిటో అంది పార్వతమ్మ వైపు చూస్తూ. పార్వతమ్మ మళ్ళీ గట్టిగా నిట్టూర్చింది. మా తమ్ముడు శంకరం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు. మేము మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదల తరపు బంధువులు ఈ ఊర్లో ఎవరింటికో పెళ్ళికని వచ్చి చూసిపోదామని వచ్చారు. వాళ్ళకి వాళ్ళ అబ్బాయి కిషోర్కి మన నీరజ నచ్చిందని చెప్పి సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడ్డారు. మా మరదలికి వాళ్ళ కుటుంబం బాగా తెలుసు, మంచి వాళ్ళని చెప్పింది. ఈడు జోడుగా ఉన్నాడు, అన్ని విషయాలు బాగున్నాయని నీరజకు సంబంధాలు చూస్తున్నాం కదా అనే ఉద్దేశంతో మా తమ్ముడు వాళ్ళని సాంప్రదాయంగా పెళ్లి చూపులకి ఈరోజు మన ఇంటికి రమ్మని చెప్పేశాడు. నీరజేమో వీల్లేదంటోంది. ముందు మనమే రమ్మని పిలిచాక మళ్ళీ రావద్దని చెప్పడం ఏం బాగుంటుంది? అంతగా అయితే వాళ్ళు వచ్చి వెళ్ళాక ఏదో కారణం చెప్పి కాదనుకోవచ్చులే అని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. నాకేం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను. అన్ని విషయాలు బాగున్నప్పుడు నీకెందుకు అభ్యంతరం? ఆశ్చర్యంగా అడిగింది సరళ. ఏం చెప్పమంటావులే, తన ఫ్రెండ్స్ అంతా అమెరికా వెళ్ళిపోతున్నారని దీనికి అదే కోరిక. అందుకే నేను అక్కడి సంబంధాలే చూస్తున్నాను. కాకపోతే అనుకోకుండా ఇక్కడే మంచి సంబంధం వచ్చినప్పుడు కాదనుకోవడం ఎందుకు అని మీరు నచ్చ చెప్తున్నా నీరజ వినిపించుకోవడం లేదు అంటూ ఆవిడ లేచి నిలబడి కాఫీ తెస్తానుండు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. సరళ నీరజకు కొంచెం దగ్గరగా జరిగి భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, ఈ రోజుల్లో అమెరికా వెళ్ళడం పెద్ద సమస్య కానే కాదు, అందరూ వెళ్తూనే ఉన్నారు. పెళ్ళయ్యాకైనా మీరిద్దరూ ప్రయత్నం చేసుకొని వెళ్ళొచ్చుగా అంది. అలా కుదరదులే అంటూ నిట్టూర్చింది నీరజ. మామయ్య వాళ్ళ ఇంట్లో ఆ రోజు అతనితో మాట్లాడానుగా. మాటల మధ్యలో అతనికి అమెరికా వెళ్ళాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని స్పష్టంగా చెప్పాడు. అది తెలిసి కూడా వాళ్ళని రమ్మనడం ఎందుకు చెప్పు? మామయ్య నన్ను ముందుగా అడగకుండా తొందరపడ్డాడు. అందుకని ముందు రమ్మందాం, ఆ తర్వాత ఏదో కారణం చెప్పొచ్చులే అంటారు. అంటే నాకు నచ్చ చెప్పే అవకాశం ఉంటుంది కదా అని కాబోలు. నాకు అర్థం కానిది ఏమిటంటే, అన్ని విషయాలు బాగున్నాయని మా వాళ్ళు ఒకటే ఇదైపోతున్నారు కానీ అలా అన్నీ బాగున్న అమెరికా సంబంధం దొరకదనేం లేదుగా. వాళ్ళకి ఇష్టమే అడుగుతున్నారని ఒప్పుకునే కంటే మనకి నచ్చే సంబంధం కోసం ఎదురు చూడొచ్చు కదా. ఏమంటావు? నిజమేననుకో అంటూ సరళ ఒక నిమిషం ఆగింది. నీకు అమెరికా లైఫ్ మీద చాలా భ్రమలున్నాయి అనిపిస్తుంది. పేపర్లో అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి వార్తలు చూసే ఉంటావు కానీ నా అనుభవంలో తెలుసుకున్న విషయాలు కొన్ని నీకు చెప్పనా? నీరజకి చిన్నగా నవ్వింది. నువ్వు ఇలా ఏదో చెప్పి నన్ను ఒప్పిస్తావనే ఉద్దేశంతోనే కదా అమ్మ నిన్ను పిలిచింది. చెప్పు మరి. పిన్ని ఉద్దేశం ఏమైనా కానీ 3 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అమెరికా లైఫ్ బాగుంటుందనడానికి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో బాగుండదనడానికి అన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపించవచ్చు కానీ నాకైతే మాత్రం మైనస్ పాయింట్సే ఎక్కువ కనిపిస్తాయి. అందుకే ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేస్తామా, మన వాళ్ళందరి మధ్య ఉండే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాను తెలుసా. మంచి భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళాలి. కెరీర్ గురించి ఆలోచించకుండా ఉన్న చోటునే ఉండాలనుకోవడం నాకు అస్సలు నచ్చదు. నాకు ఈ సంబంధం ఇష్టం లేకపోవడానికి కారణం కూడా ఇదే. మనం ప్రాధాన్యం ఇచ్చే విషయాలను బట్టి మన ఉద్దేశాలు ఉంటాయి.
అక్కడ సాలరీ అన్ని సౌకర్యాలు ఎక్కువే అనుకో, కాదనను. కాకపోతే చెప్పానుగా, ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుందని. అది సరే కానీ ఈ మధ్య జరిగిన సంఘటన చెబుతానన్నా కదా అంటూ ఒక క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టింది సరళ. మాకు దగ్గరలో ఉండే ఏరియాలో ఒక తెలుగు వాళ్ళ కుటుంబం వచ్చింది. ఆమెను అతను ఎక్కడికి తీసుకొచ్చేవాడు కాదు. ఒకసారి నేను నా ఫ్రెండు పరిచయం చేసుకుందామని వెళ్ళాం. నా ఫ్రెండు వాళ్ళ ఆయన పనిచేస్తున్న ఆఫీస్లోనే అతను చేస్తున్నట్టు ఆ అమ్మాయి మాటల వల్ల తెలిసింది. అతను నెలకి 20 రోజులు క్యాంపుల్లోనే ఉంటాడని చెప్పేసరికి నా ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ ఆ ఆఫీస్లో అసలు క్యాంపులే ఉండవని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి తర్వాత వాకప్ చేసేసరికి తెలిసింది ఏమిటంటే అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం దాచి ఈ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఈ విషయం బయటపడేసరికి అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ అమ్మాయి కాపురంలో కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. షాడిస్టులా హింసించడం మొదలుపెట్టాడట. ఒక ఫంక్షన్కి పిలుద్దామని మేమిద్దరం మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అతడు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి కార్పెట్ మీద పడి ఉంది. తర్వాత మేము అందరం ఎలాగో కష్టపడి ఆ అమ్మాయిని ఇండియా పంపించే ఏర్పాటు చేసాం. వాళ్ళు తర్వాత ఏదో తెలుసుకుంటారనుకో. అమెరికా సంబంధం అనగానే మన వాళ్ళు కొంతమంది ఆ మోజులో పూర్వపరాలు సరిగ్గా విచారించకుండానే హడావుడిగా పెళ్లి చేసి పంపించేయడంతో ఇలా కొంతమంది అమ్మాయిలు అన్యాయమైపోతున్నారు. ఇలాంటి అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నట్టుగా వింటూనే ఉన్నాం కూడా. నీరజ మధ్యలోనే అడ్డం వచ్చి సరళ వైపు సూటిగా చూస్తూ అంది. అక్క, నిన్నొకటి అడగనా? ఇక్కడ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయిగా, కాదనగలవా? కట్నాల కోసమో ఇంకే కారణాలతోనో రకరకాలుగా భార్యలను వేధించడం, కిరసనాయిలు పోసి తగలబెట్టడం లాంటి వార్తల్ని పేపర్లో మనం ఎన్ని చూడలేదు? అదంతా పోనీ, బావగారి సంబంధం మనకు తెలిసిన వాళ్ళేం కాదు. అయినా నువ్వు అక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా? సరళ నవ్వేసింది. నేను అమెరికాలో లైఫ్ని ఎంజాయ్ చేస్తూ నీకు మాత్రం నీతులు చెబుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది కాబోలు. పూర్తిగా తెలియని అమెరికా సంబంధం కంటే బాగా తెలిసిన అన్ని విషయాలు బాగుంది. ఇక్కడ సంబంధమే బెటర్ కదా అనే ఉద్దేశంతో మాట్లాడాను అంతే. సరేలే, నీ ఇష్ట ప్రకారమే జరగడం మంచిది. ఇక్కడి సంబంధం చేసుకుంటే అమెరికా వెళ్ళలేకపోయానన్న అసంతృప్తి నిన్ను ఆనందంగా ఉండనివ్వదు కూడా. కాకపోతే కిషోర్ వాళ్ళు వచ్చి వెళ్ళినందువల్ల నష్టమేముంది? అమెరికా వెళ్ళటం అనేది నీ తప్పనిసరి కోరికని అతనికి తెలియజేయి. నీ పట్ల మరీ మక్కువ ఉంటే తన ఉద్దేశం మార్చుకొని అమెరికా వెళ్ళడానికి అంగీకరిస్తాడేమో. లేకపోతే ఈ సంబంధాన్ని వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటారు, అంతేగా. ఆలోచనలో పడినట్టుగా నీరజ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లగా సరే అలాగే చేద్దాంలే అంది. అప్పుడే కాఫీ కప్పులతో వచ్చిన పార్వతమ్మతో సరళ, పిన్ని, ఈ సంబంధాన్ని చేసుకోవడానికి కాదు కానీ వాళ్ళు రావడానికి మాత్రం నీరజ ఒప్పుకుంది అని చెప్పింది. పోనీలే, మాట పోకుండా అంతవరకైనా పర్వాలేదు. సరళ, ఇంటికి ఫోన్ చేసి చెబుతాను, వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంది పార్వతమ్మ మనసు తేలికపడినట్టుగా. అలాగే పిన్ని, వాళ్ళ కోసం చేసే స్పెషల్స్ అన్నీ నాకు ఇష్టమైనవే అయి ఉండాలి మరి అంది నవ్వుతూ. పార్వతమ్మ కూడా చిన్నగా నవ్వి, తప్పకుండా, నాకు తెలుసుగా, జీడిపప్పు పకోడీ, గులాబ్ జామ్, క్యారెట్ హల్వా, అంతేగా అంది. ఆ సాయంత్రం పార్వతమ్మ తమ్ముడు, మరదలు కిషోర్ని అతని తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చారు. అందరూ కలిసి కాసేపు కూర్చున్నారు. కాఫీ పలహారాలు మర్యాదలు అయ్యాక నీరజని కిషోర్ని మాట్లాడుకోవడానికి వీలుగా ఒంటరిగా వదిలిపెట్టారు. వెళ్లే ముందు కిషోర్ తల్లి, మాకైతే ఏ అభ్యంతరము లేదు, ఇక మీ అంగీకారమే తరువాయి అంది పార్వతమ్మతో. ఆమె అలా వెంటనే అడుగుతుందని ఊహించని పార్వతమ్మ ఏం చెప్పాలా అని మనసులోనే తత్రపడుతుండగా ఆమె మళ్ళీ, మేము ఈ ఊళ్ళో ఎల్లుండి వరకు ఉంటాం, ఆలోచించుకొని చెప్పండి, తొందరేం లేదు అంది. దాంతో హమ్మయ్య అనుకుంటూ పార్వతమ్మ స్థిమితపడింది. వాళ్ళు వెళ్ళాక అందరూ హాల్లోనే కూర్చొని మౌనంగా ఉండిపోయారు. శంకర్రావే ముందుగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పార్వతమ్మతో, అక్కయ్య, మా ఆఫీసులో చలపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు స్టేట్స్లో బంధువులు చాలామందే ఉన్నారు. నీరజకు సంబంధం చూడమని ఆయనకు చెబుతాలే అన్నాడు. పార్వతమ్మ అలాగే అన్నట్టు తలూపి సరళ వైపు చూస్తూ, అక్కడికి వెళ్ళాక నువ్వు చూడవే అంది. నువ్వు వేరే చెప్పాలా పిన్ని? తప్పకుండా చూస్తాను అంది సరళ. నీరజ వెంటనే ఏం చూడక్కర్లేదు అంది. ఎందుకని? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? చెప్పవే మరి అడిగింది సరళ. అదేం కాదు అంది నీరజ ముక్తసరిగా. మరి? ప్రశ్నార్థకంగా చూసింది సరళ. ఎందుకంటే ఈ సంబంధానికే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను కాబట్టి కొంచెంగా తలవాల్చి చిరునవ్వుతో చెప్పింది. నిజంగానా? అందరూ ఒక్కసారే అడిగారు.
నీరజ అవునన్నట్టుగా తల ఊపింది. ఓ అంటూ సరళ పెద్దగా నవ్వింది. అయితే నా కౌన్సిలింగ్ బాగానే పనిచేసిందన్నమాట. అమెరికా లైఫ్కి మైనస్ పాయింట్సే ఎక్కువని నీకు అనిపించింది కదూ? అదేం కాదన్నట్టుగా తలూపింది. ఓ అర్థమైందిలే, అతనే మనసు మార్చుకుని అమెరికా వెళ్ళడానికి అంగీకరించాడన్నమాట. అది కాదన్నట్టుగా తలూపేసరికి కొంచెం అసహనంగా, సస్పెన్స్లో పెట్టక అసలు విషయం చెప్పవే బాబు తొందరగా అంది సరళ. చిరునవ్వుతో నీరజ చెప్పుకొచ్చింది. ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళ్ళాలని ఆరాటపడుతుంటే మీకెందుకు వెళ్ళాలనిపించడం లేదు అని కిషోర్ని అడిగాను. చదువయ్యాక ఉద్యోగంలో చేరినా కానీ అమెరికా వెళ్ళడానికి అతను ప్రయత్నాలు చేశాడట. ఇక కొద్ది రోజుల్లోనే వెళ్ళాలని అనుకుంటుండగా జరిగిన సంఘటన అతని అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించారట. 2-3 రోజుల్లోనే ఆపరేషన్ చేయాలని చెప్పేసరికి వాళ్ళ అమ్మగారు కిషోర్కి ఫోన్ చేసి తమ సొంత ఊరికి వెళ్ళి కౌలు ఇవ్వాల్సిన రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకురమ్మని పురమాయించారట. కిషోర్ ఏమో తండ్రిని వెంటనే చూడాలనిపించడంతో ఊరికి వెళ్లకుండా డబ్బు ఏర్పాటు పని ఫ్రెండ్స్కి అప్పచెప్పి వచ్చేశాడట. తండ్రికి ఆ విషయం చెప్పినప్పుడు ఆయన కిషోర్ చేయి పట్టుకుని చాలా ఆనందంగా, డబ్బుదే ఉందిరా, ఇక్కడ ఎవరో ఒకరి దగ్గర తీసుకొని తర్వాత ఇచ్చేయవచ్చులే, నువ్వు వెంటనే వచ్చేసావు, నిన్ను చూడగానే కొండంత బలం వచ్చేసినట్టుగా చాలా రిలీఫ్గా ఉందిరా అన్నారట. ఆ ఒక్క మాట అతన్ని ఆలోచనలో పడేసి అమెరికా వెళ్ళాలనే కోరికను పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పాడు. పెద్దవాళ్ళైన తల్లిదండ్రులకి ఏ అనారోగ్యం వచ్చినా చూసుకోవడానికి తనకేమో తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో డాలర్లు సంపాదించి పంపించడం కంటే వాళ్ళకు అండగా ఇక్కడ ఉండడమే అవసరమని బాగా అనిపించడంతో మంచి కెరీర్ కోసం, డబ్బు సంపాదించడం కోసం ఏ ప్రయత్నాలైనా ఇక్కడే చేయాలని నిర్ధారించుకున్నారట. ఇదంతా చెప్పాక అతను ఇంకొక మాట అన్నాడు. మీరు ఒక్కరే కాబట్టి ఈ సంబంధం మీకు ఇష్టమై మన పెళ్ళి జరిగితే మీ అమ్మగారు మనతోనే ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని. ఆ మాట కొరడా దెబ్బలా తగిలి నాకు కనువిప్పు కలిగించింది. నాన్న చనిపోయినప్పటి నుండి అమ్మ ఒకతే కుటుంబ భారాన్ని మోస్తూ నన్ను కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతే అమ్మకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా బంధువుల, స్నేహితుల దయాధర్మం మీద ఆధారపడాల్సిందే. అదే ఇండియాలో ఉంటే అమ్మ మా దగ్గర ఉండడానికి ఇష్టపడకపోయినా తనకి బాగాలేనప్పుడు నేనైనా వెంటనే వెళ్ళగలను, లేకపోతే అమ్మనైనా నా దగ్గరికి తీసుకురాగలను. ఇప్పటి వరకు ఇలా ఎందుకు ఆలోచించలేదా అని సిగ్గుపడ్డాను. ఆ పైన కిషోర్ తన తల్లిదండ్రుల గురించే కాకుండా నా వాళ్ళ గురించే ఆలోచించడం నాకు బాగా నచ్చింది. అతనిది ఎంత మంచి మనసో అర్థమైంది. అందుకే ఈ సంబంధానికే సిగ్గుపడుతున్నట్టుగా చివరి మాటన ఆపేసింది. నీరజ మాటలకు అందరి మొహాలు వికసించాయి. సరళ నీరజ చేయి పట్టుకుని ఉత్సాహంగా ఊపేస్తూ, అందరూ చేస్తున్నారని కాకుండా మన పరిస్థితులను బట్టి మనకి ఏది మంచిదో ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. ఏమైనా కానీ చివరికి మంచి నిర్ణయం తీసుకున్నావు, కంగ్రాట్స్ అంది నవ్వు మొహంతో. పార్వతమ్మ కళ్ళు ఆనందంతో చెమర్చాయి. తల్లి మొహంలోని సంతృప్తిని, ఆనందాన్ని గమనించిన నీరజ తను తీసుకున్న నిర్ణయం సరైనదేననుకుంటూ తృప్తిగా లోపలికి నడిచింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో.